ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కొత్త రోజును ప్రారంభించేటప్పుడు దేవాతి దేవునికి వందనాలు తెలుపుతూ మనకు దేవుడిచ్చిన నూతన బహుమతిగా మనము తన శాంతిని మనకు ఇచ్చాడని గుర్తుంచుకొని మనము మన జీవితం అణిచినప్పుడు కూడా దేవుడు మనకు లోతైన స్థిరమైన ప్రశాంతమైన అన్ని అవగాహనల మించిన శాంతిని ఇస్తాడని మనము తెలుసుకొని ఈరోజు వాక్యాన్ని చదువుకొని వాక్య భాగాన్ని విని ముందుకు వెళ్దామండి. ఈరోజుకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రియులారా, మనకు ఈ యొక్క శాంతి, యేసు యొక్క శాంతి అంటే సమస్య లేకపోవటం అని కాదు, కానీ అది వాటి మధ్యలో ఆయన హామీ ఉండటము లేదా ప్రపంచము మనకు మసకబారుతున్నప్పుడు ఓదార్పును, క్రీస్తు యొక్క శాశ్వత ప్రేమను అందిస్తుంది. మన ఆలోచనలు పరిగెత్తున్నప్పుడు ఆందోళనలు, అబద్ధాలు గుసగుసలాడి రాబోయే రోజు యొక్క భారాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు యేసు యొక్క శాంతి మనతో ఉంటుంది. ఆయన మనకు శాంతిని, భయాన్ని పోగొడతాడని చెప్తుంది. తుఫాన్లను శాంతింపజేస్తుంది. ప్రతి గందరగోళం అనిపించినప్పుడు కూడా దేవుడు మనతో తోడుంటాడు. మనం ఆయన విశ్వసించాలని ఎంచుకున్న ప్రతి క్షణము ఆయన యొక్క శాంతిని మనం పొందుతాము. మన హృదయము ప్రశాంతంగా ఉంటుంది. అది సంపాదించినది కాదు, అది వేరే వాళ్ళు ఇవ్వవలసింది కాదు. మనము ఆయనతో ఉంటే, ఆయన వచనాలు, ఆయన వాగ్దానాలు చదివి ఆయనతో పాటు మనం ప్రార్థించుకొని రోజులోకి అడుగుతుంటే మనకు ఆయన యొక్క శాంతి మనకు అనుగ్రహింపబడుతుందని గుర్తెరిగి మనము మన యొక్క కుటుంబంలోనూ, మన యొక్క పనిల్లోనూ లేదా మన మనస్సు దేని గురించి ఆలోచించకుండా మనం ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు యొక్క శాంతి ద్వారా సున్నితమైన నదిలా ప్రవహించటానికి, నిశ్శబ్ద విశ్వాసంతో మన అడుగులు ముందుకు వేయటానికి కదులుతాం. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించులాగున మనము ప్రార్థించుకొని మన రోజుని ప్రారంభించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు మాకు దయచేసినందుకు నీకే వేల కొలది స్తుతులు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈరోజు మా హృదయాన్ని నీ యొక్క ప్రశాంతమైన శాంతితో నింపమని వేడుకొంచున్నాం. మేము ఆందోళన చెందినప్పుడు మీరు సమీపంగా ఉన్నారని మాకు గుర్తు వస్తుంది. మేము భయంలో ఉన్నప్పుడు కూడా మీ శాంతి మా మనసును తాకుతుందని మేము నమ్ముచున్నాం దేవా. ప్రతి చింతను, ప్రతి ఆలోచనను, ప్రతి ప్రణాళికను మీ చేతిలోకి అప్పచెప్పుచున్నాం తండ్రి. ప్రభువా, ఈరోజు మరి మా యొక్క పనులలో స్కూల్ పిల్లలైతేమి, కాలేజీ పిల్లలైతేమి, మరియు ఉద్యోగాలు చేసే బిడ్డలైతేమి తండ్రి, మరి గృహమును వదిలి మరి ఆ పనుల నిమిత్తం వారు బయటికి వెళ్ళుచుండగా వారు వచ్చు మార్గం అంతయు వారికంటే ముందే మీరు వెళ్ళి సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన, మరి ఉద్యోగ ప్రయత్నాల్లోనూ, ఉద్యోగాల కోసము, మరి ఉద్యోగాలు కోల్పోయి ఏం చేయాలనే ఆలోచనలో ఉన్న బిడ్డలు ఆందోళన చెందుతుండగా తండ్రి, వారికి మీ యొక్క ఆలోచనను, మరి యొక్క మీ శాంతిని, ఏం చేయాలో మీ ప్రణాళికను వారికి తెలుపమని మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. ప్రతి పరిస్థితిలోనూ మీ ప్రేమ ప్రతిబింబిస్తుందని, మరియు మా చుట్టూ శాంతి అనే పాత్ర మాకు ఉంటుందని మేము నమ్ముచు మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. ప్రభు, అదేవిధంగా తండ్రి, కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలైతేమి, కుటుంబ సమస్యలైతేమి తండ్రి, మీరే వారికి మంచి మార్గంను చూపించమని వేడుకొంచున్నాం. అప్పులు ఏ విధంగా తీసివేయాలో వారికి మార్గం చూపించండి తండ్రి. కుటుంబ సమస్యలను సావధానంగా మాట్లాడుకొని వారు మంచిగా నీ యొక్క ఆలోచన ప్రకారం నడుచుకునే బిడ్డలుగా సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి, మరి అనేకమైన ఆందోళనలో నీ బిడ్డలు
పరిస్థితులు ఉంటుండగా నాయన వారికి మీరే మంచి మార్గాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. అదేవిధంగా నాయన ప్రభువా మరి ఆన్లైన్ జూదాలు మరి తాగుడు అనే వ్యసనాల్లో భారంగా ఉంటున్న కుటుంబాలను మీరే తట్టి ముట్టి వారికి మంచి మార్గాన్ని చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపిన ఆయన ప్రతి ఒక్క అవసరతల్లో మీ ముందుకు ఉంచుచుండగా తండ్రి మా ప్రార్థనకు సమాధానాన్ని దయచేస్తారని తిరిగి రానైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయముతో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనము ఈ రోజులోకి అడుగు పెడుతున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే యేసు మన దేవుడైన యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఎప్పటికీ శాశ్వతమైనదనియు ఆయన యొక్క శాంతి అంతము లేనిదనియు మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మన తోడు ఉంటాడని మనం నమ్మి ముందుకు వెళ్దామండి. ఈ యొక్క ఉదయకాల ప్రార్థన మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంటే దీన్ని లైక్ చేసి మరియు మీ స్నేహితులకు మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని మిమ్మల్ని అతి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.